हिरण्यप्राकाराम् आर्द्रां ज्वलन्तीं
పండుగ నీ దర్శనమే భాగ్యము మాకు నీ దీవెనలే కన్నుల పండుగ నీ దర్శనమే భాగ్యము మాకు నీ దీవెనలే ఏకాంత సేవా నీ పాద సేవా
చల్లని చేతులతో ఆశీర్వదించమ్మా నీ ప్రేమ ప్రసాదము మాకనుగ్రహించమ్మా నీ చల్లని చేతులతో ఆశీర్వదించమ్మా నీ ప్రేమ ప్రసాదము మాకనుగ్రహించమ్మా చల్లని చేతులతో ఆశీర్వదించమ్మా నీ ప్రేమ ప్రసాదము మాకనుగ్రహించమ్మా నీ దర్శనమే నిత్య పారాయణము సందర్శనమే మాకు సర్వశ్రేష్టము నీ దర్శనమే నిత్య పారాయణము సందర్శనమే మాకు సర్వశ్రేష్టము చిద్విలాస రూపముతో చిరునవ్వులొలికించు చిద్విలాస రూపముతో చిరునవ్వులొలికించు నీ ప్రేమ వర్షమే మాపైన కురిపించు నీ చల్లని చేతులతో ఆశీర్వదించమ్మా నీ ప్రేమ ప్రసాదము మాకనుగ్రహించమ్మా సంక్రాంతి పర్వదినము పుట్టినాము పుడమిలోన నీ చిట్టి పాదములు నడయాడే భూమిలోన సంక్రాంతి పర్వదినము పుట్టినాము పుడమిలోన నీ చిట్టి పాదములు నడయాడే భూమిలోన గాయత్రి మంత్రముగా ఎత్తమైన మా తల్లి గాయత్రి మంత్రముగా ఎత్తమైన మా తల్లి అమ్మలకే అమ్మవు అనురాగమూర్తివి నీ చల్లని చేతులతో ఆశీర్వదించమ్మా నీ ప్రేమ ప్రసాదము మాకనుగ్రహించమ్మా నీ సైగ కానిదే జగములే సాగునా నీ ఇచ్చలేనిదే నీ అర్చన చేతుమా నీ సైగ కానిదే జగములే సాగునా నీ ఇచ్చలేనిదే నీ అర్చన చేతుమా గాయత్రి నీ మహిమ కొనియాడ మాతరమా గాయత్రి నీ మహిమ కొనియాడ మాతరమా మృదు మధుర స్మరణము పలికేను మా నోట నీ చల్లని చేతులతో ఆశీర్వదించమ్మా నీ ప్రేమ ప్రసాదము మాకనుగ్రహించమ్మా మెహరు గాయత్రి మా అమ్మా మెహరు గాయత్రి రావమ్మా మెహరు గాయత్రి మా అమ్మా మెహరు గాయత్రి రావమ్మా నీ చల్లని చేతులతో ఆశీర్వదించమ్మా నీ ప్రేమ ప్రసాదము మాకనుగ్రహించమ్మా శంకరం
ఉదయించిన శ్రీవల్లి శ్రీకరము శుభములందించే గాయత్రి దేవి సంక్రాంతి పర్వదినమున ఉదయించిన శ్రీవల్లి వందనం వందనం మముగన్న తల్లి వందనం వందనం శ్రితకల్పవల్లి వందనం వందనం మముగన్న తల్లి వందనం వందనం శ్రితకల్పవల్లి వేదాంత విద్యలయందు విలసిల్లు మా తల్లి వీణా పుస్తకపాణి వాణి బ్రహ్మపురాణి వేదాంత విద్యలయందు విలసిల్లు మా తల్లి వీణా పుస్తకపాణి వాణి బ్రహ్మపురాణి విజ్ఞానమందించి సుజ్ఞానము ప్రసాదించే విజ్ఞానమందించి సుజ్ఞానము ప్రసాదించే సుజనావని మెహరు గాయత్రి సుజనావని మెహరు గాయత్రి శ్రీకరము శుభములందించే గాయత్రి దేవి సంక్రాంతి పర్వదినమున ఉదయించిన శ్రీవల్లి సర్వకాల సర్వములోన సంతోషిణి గాయత్రి శ్రీ విద్యా శాంతమూర్తివై సద్గురుదేవుని సతివై సర్వకాల సర్వములోన సంతోషిణి గాయత్రి శ్రీ విద్యా శాంతమూర్తివై సద్గురుదేవుని సతివై శుభ శోభనలు కూర్చి కరుణతో కాపాడే శుభ శోభనలు కూర్చి కరుణతో కాపాడే కృపావీక్షణి మెహరు గాయత్రి కృపావీక్షణి మెహరు గాయత్రి శ్రీకరము శుభములందించే గాయత్రి దేవి సంక్రాంతి పర్వదినమున ఉదయించిన శ్రీవల్లి సృష్టి స్థితి లయములలోన మూలము నీవేనమ్మా ప్రేమామృత హృదయము నీవే ప్రజ్ఞానము నీవేనమ్మా సృష్టి స్థితి లయములలోన మూలము నీవేనమ్మా ప్రేమామృత హృదయము నీవే ప్రజ్ఞానము నీవేనమ్మా ప్రణతింతునోయమ్మ ప్రార్థనాలకించమ్మ ప్రణతింతునోయమ్మ ప్రార్థనాలకించమ్మ సుధామూర్తయే మెహరు గాయత్రి సుధామూర్తయే మెహరు గాయత్రి శ్రీకరము శుభములందించే గాయత్రి దేవి సంక్రాంతి
పర్వదినమునా ఉదయించిన శ్రీవల్లి వందనం వందనం మముగన్న తల్లి వందనం వందనం శ్రీకల్పవల్లి వందనం వందనం మముగన్న తల్లి వందనం వందనం శ్రీకల్పవల్లి శ్రీకరము శుభములందించే గాయత్రి దేవి సంక్రాంతి పర్వదినమునా ఉదయించిన శ్రీవల్లి మాతృశ్రీ మెహర్ గాయత్రీ దేవి సమేత सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। ओ पर्वतिगा सर्व पोषक सर्व रक्षक నీవు ఆదిను అంతమును లేనివాడవు అద్వైతవు నిరుపమానుడవు నీ ప్రమాణమెవ్వరును ఎరుంగలేరు నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు నీవు అపరిమితుడవు గంభీరుడవు ఊహాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు నాశము లేనివాడవు నీవు అవిభాజ్యుడవు దివ్య చక్షులతో గాని నిన్నెవ్వరూ చూడజాలరు నీవు ఎల్లప్పుడూ నుండివి నీవు ఎల్లప్పుడూ ఉన్నావు నీవు ఎల్లప్పుడూ నుండువు నీవు అంతటను గలవు నీవు అన్నింటనున్నావు మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనందువు నీవు ఆకాశమున గలవు పాతాళమున గలవు నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలందున్నావు అన్ని భూమికలకు అతీతుడవు నీవు మూడు లోకాలలో ఉన్నావు ముల్లోకాల కావల కూడా ఉన్నావు నీవు అగోచరుడవు స్వతంత్రుడవు నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడవు అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు నీవు సర్వశక్తిమంతుడవు సర్వవ్యాపివి నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందము నీవు జ్ఞాన సాగరుడవు సర్వజ్ఞుడవు అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమే నీవు నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు నీవు ఆత్మలకెల్లా ఆత్మవు అనంత గుణవిశిష్టుడవు నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి నీవే సత్యమునకు మూలము ప్రేమ మహాసాగరుడవు నీవు పురాణ పురుషుడవు సర్వోత్తముడవు నీవు ప్రభుడవు పరమేశ్వరుడవు నీవు పరుడవు పరాత్పరుడవు నీవు పరబ్రహ్మవు అల్లాహ్ ఇలాహి ఇస్తా నహురమస్త ప్రియతముడైన భగవంతుడవు నీవు ఈజత్ అనబడే ఏకైక పూజుడవు ప్రభు మెహర్ బాబా స్వర్గ రాజ్యములోను భూమిపైన ఉన్న ఓ పరమాత్మ నీ నామము వైభవోపేతముగా వెలుగొందుగాక నీ ఉజ్వల సామ్రాజ్య వైభవము వచ్చి ఉన్నది స్వర్గ రాజ్యములో వల్లే భూమిపై కూడా నీ ఇచ్చ నెరవేరుతుంది నన్ను ప్రలోభాలలోనికి నడిపింపక చెడు నుండి విముక్తిని చేయు ఈ సామ్రాజ్యము శక్తి వైభవము ఎప్పటికీ నీవే కనుక ఓ ప్రియతమా నాలోని నిజమైన అనంతాత్మగా నిన్ను నాకు వ్యక్తపరచుము ప్రభు యస్యాంతర్నాదిమధ్యం నహికరచరణం నామగోత్రం న సూత్రం నో జాతిర్నైవ
అన్యాయము, అధర్మము, అపవిత్రము అగు మా ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యంగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకు, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనమును కూర్చినట్టే మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగజేసిన, మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలగవద్దని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధుడవు ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నింటికి మాకు క్షమింప వేడుకొచ్చున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్నాము. మమ్ములను క్షమింప వేడుకొచ్చున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికారికముగా ప్రేమించినట్లు ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవారు మగునంత వరకును నిన్ను ఇంకనూ అధికముగా ప్రేమించినట్ల మాకు సహాయం చేయు. ప్రియ దైవమా, చివరి వరకు మెహర్ బాబా కొమ్ము దృఢముగా పట్టుకొని ఉండినట్లు మాకందరకు సహాయం చేయు. मातृश्री
నిధుల్లోకి వెళ్ళడానికి కూడా ఒక క్రమం ఉన్నది. అటు క్రమముగానే మనము నిధుల్లోకి వెళ్ళగలుగుతాం. కొంతమంది చాలా ప్రయత్నం చేస్తేనే తప్ప నిధుల్లోకి వెళ్ళలేదు, నిద్ర రాదు. అటువంటి వారు కొంత ప్రయత్నపూర్వకంగా కళ్ళు మూసుకుని వారు నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే అప్రయత్నంగా నిద్రలోకి వెళ్ళినా, ప్రయత్నపూర్వకంగా నిద్రలోకి వెళ్ళినా దానికి ఒక క్రమం ఉన్నది. ఆ క్రమం యొక్క ఎరుక పొందడం కోసమే మేహర్ బాబా నిద్రకు ఉపక్రమించే ముందు తన యొక్క నామస్మరణతో నిద్రలోకి వెళ్ళమని తెలియజేశారు, ఒక సూచన ఇచ్చారు. ఆ నామముపై మనకు గల ఎరుకను పురస్కరించుకొని నిద్రలోకి వెళ్ళే ముందు నిద్ర ఏ క్రమంగా వస్తుందో, ఏ క్రమం అనుసరించి మనం నిద్రలో ప్రవేశిస్తున్నామో ఆ రహస్యం అంతా తెలియబడుతుంది. దీని కారణంగా శక్తివంతమైనటువంటి మేహర్ బాబా వారి యొక్క దివ్య నామస్మరణ యొక్క ఎరుకలు, అదేవిధంగా నిద్ర నుండి మనం మేల్కొన్నప్పుడు కూడా ఒక క్రమం ఉన్నది. ఎంత గాఢ నిద్రలో ఉన్నప్పటికీ కూడా మనం మేల్కుంటూనే ఉంటున్నాం. ప్రతిరోజు ఎవరో లేకపోయినప్పటికీ కూడా మేల్కుంటూనే ఉన్నాం. ఆ మేల్కొనడంలో కూడా ఒక క్రమం ఉన్నది. ఆ క్రమము కూడా మనకి ఇప్పుడు ఎలా తెలుస్తుంది అంటే మేహర్ బాబా వారి యొక్క నామముపై గల ఎరుక ఆ అనుభవాన్ని మనకిస్తుంది. గాఢ నిద్రలో ఏమి జరుగుతుందో, ఏ రహస్యం ఇమడబడి ఉన్నదో, ఒంటరిగా హాయిగా నిద్రపోతున్నటువంటి మనం ఎందుకు మేల్కుంటున్నామో, మేల్కొనవలసినటువంటి అవసరం ఏమిటో, ఈ రహస్యములన్నీ కూడా మనకి తెలియబడుతుంది. ఇప్పుడు మేహర్ బాబా యొక్క నామము యొక్క ఎరుకలో మనం ఉండగలిగినాం. ఈ అనుభవం కోసమే మేహర్ బాబా ఒక పర్యాయం కాదు, అనేక పర్యాయములు తెలియజేశారు. మీరు పగలు ఎప్పుడైనా నామస్మరణ చేసుకుంటున్నాండి, నా నామమును విడిచిపెట్టవద్దు. అదేవిధంగా రాత్రి మీరు పరుండే ముందు, నిద్రకు ఉపక్రమించే ముందు నా నామస్మరణ చేసుకుంటూ నిద్రలోకి వెళ్ళండి. అప్పుడు మీ యొక్క ఉనికి యొక్క రహస్యము మీ ఎరుకలో తెలియబడుతుంది అని చెప్తుండేవారు మేహర్ బాబా. ఈ గాఢ నిద్ర విషయమై, గాఢ నిద్రలో ఏం జరుగుతుందో ఈ రహస్యం అంతా మనం ఇది వరలో చెప్పుకున్నాం. కొన్ని రోజులు కంటిన్యూగా అదే సబ్జెక్టు విచారణ చేసుకున్నాం. గాఢ నిద్రలోకి ఉపక్రమించిన తర్వాత ఇంద్రియములు వాటి వాటి పనుల నుండి ఉపసంహరింపబడుతున్నారు. కన్ను చూడడం లేదు, చెవి వినడం లేదు, వాక్ మాట్లాడడం లేదు. అదేవిధంగా సకల వికల్పాత్మకమైనటువంటి మనస్సు కూడా ఉపసంహరింపబడుతుంది. ఆలోచనలు లేవు, కోరికలు లేవు. ఇవన్నీ నిద్రపోతున్న
నిద్రపోతున్నారు. వీటికన్నిటికీ పనిచేయడానికి, ప్రేరణ చేయడానికి అవసరమైనటువంటి సంస్కారములు, చైతన్యంపై ముద్రితమైనటువంటి సంస్కారములు తాత్కాలికముగా ఉపసంహరింపబడడంతో చైతన్యము కూడా నిద్రపోతుంది. జీవ చైతన్యము నిద్రపోతుంది. ఎప్పుడైతే జీవ చైతన్యము నిద్రకు ఉపక్రమించిందో అప్పుడు చైతన్యములో ఒక మార్పు వస్తుంది. వీపు అనుభవం నుండి స్వప్నానుభవంలో ప్రవేశించడానికి చైతన్యం ఎలా మార్పు చెందుతుందో, స్వప్నానుభవం నుండి గాఢనిద్రానుభవంలోకి వెళ్ళే సందర్భంలో ఈ చైతన్యం ఎలా మార్పు చెందుతుందో, అదేవిధంగా జీవ చైతన్యం గాఢనిద్రలో నిద్రిస్తున్నప్పుడు చైతన్యం యొక్క మార్పు జరుగుతుంది. ఆ మార్పు నిన్ను మెలకువగానే ఉంచుతుంది. అంత గాఢనిద్రలో కూడా అంటే నీ అనుభవంలో, నీ ఎరుకలో నువ్వు నిద్రపోవడం లేదు. నీ ఇంద్రియములు నిద్రపోతున్నవి, నీ మనస్సు నిద్రపోతుంది, నీ జీవ చైతన్యం నిద్రపోతుంది. కానీ నీవు మాత్రం మెలకువగానే ఉన్నావు. ఏ మెలకువలో ఉన్నావు? నీ అస్తిత్వం యొక్క ఎరుకలో మెలుగుగా నీవు ఉన్నావు. నీ అస్తిత్వం యొక్క ఎరుకలో నీవు మెలుగుగా ఉన్నావు. మెలుగుగా ఉండి ఏం తెలుసుకుంటున్నావు? ప్రపంచానుభవాలను ఏం తెలుసుకుంటున్నావా? కాదు. నీకు భౌతిక శరీరం యొక్క ఎరుకలని గతంలో, ఇప్పుడు గాఢనిద్రలో ఉన్నప్పుడు భౌతిక చైతన్యం యొక్క ఎరుక లేకపోయినా, ఆ స్పర్శ నీకు లేకపోయినా, గతంలో నీకు వివేక అనుభవంలో నీవు ఉన్నప్పుడు భౌతిక శరీరం యొక్క ఎరుకన్నది. స్వప్నానుభవంలో ఉన్నప్పుడు సూక్ష్మ శరీరం యొక్క పాక్షిక అనుభవం నీకు ఉన్నది. కానీ మానసిక శరీరము ఒకటి ఉన్నది అనుకోవడమే తప్ప ఈ మానసిక శరీరమును గురించినటువంటి ఎరుక కానీ అనుభవం కానీ నీకు ఉండడం లేదు. గాఢనిద్రలో చైతన్యం యొక్క మార్పు ద్వారా నీకు మానసిక శరీర సంబంధమైనటువంటి అనుభవం నీకు సిద్ధిస్తుంది. మానసిక శరీరము, ఈ మానసిక శరీరము భౌతిక ప్రపంచ అనుభవాన్ని అనుభవింపజేసేటువంటి భౌతిక శరీరము ఎలాగ నీకు ఉపకరిస్తుందో అదే విధముగా భౌతిక సూక్ష్మ మానసిక స్థితుల యొక్క అనుభవాలను అనుభవించడానికి అవసరముగా ఈ శరీరము నాకు వినియోగపడుతుంది. ఇప్పుడు మానసిక శరీరము యొక్క అనుభవపు ఎరుకలో నీకు తెలియబడుతుంది. నీకు తెలియబడినటువంటి ఆ మానసిక శరీరం ఏం చేస్తుంది? తనలో నిక్షిప్తపరుచుకున్నటువంటి చిత్త వృత్తులను, వ్యక్తం కావాల్సినటువంటి సంస్కారములను ఈ మానసిక శరీరము వ్యక్తం చేస్తుంది. అంటే భౌతిక ప్రపంచ అనుభవానికి అవసరముగా భౌతిక శరీరము నీకు ఎలాగ ఉపయుక్తమై నీకు సహకారి అయి నీ పరముగా పనిచేస్తుంటుందో ఈ భౌతిక శరీరము, అదేవిధంగా ఈ మానసిక శరీరము కూడా నీ యొక్క అనుభవాలకి సహకారం చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏం సహకరిస్తుంది అని అంటే తనలోనే ఈ మానసిక శరీరంలోనే నిక్షిప్తమై చిత్తవృత్తిగా ఉండేటువంటి అవ్యక్త సంస్కారములను వ్యక్తపరుస్తుంది. అప్పుడు
సంస్కారము తెలియబడుతుంది అంత గాఢనిద్రలోనూ. ఇంకేత గాఢనిద్రలో ఉన్నామని బయట వాళ్ళనుకుంటారే తప్ప నేను నిద్రపోవడం లేదు. అక్కడ నీకు తెలియబడుతుంది. ధ్యానం ఉపక్రమించే ముందు నీ మనస్సుపై నీవు నిఘా ఎదుగుతున్నప్పుడు మెహబాబా తెలియజేశారు, ప్రప్రథమంగా నీ మనసుపై నిఘా ఉంచుకోండి. మనసులో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఏం ఆలోచన వస్తున్నాయో గుర్తించండి. వచ్చిన ఆలోచన ఈ అష్టవర్గంలో ఏ ఉపయోగం చెందిందో తెలుసుకోండి. అది ఆలోచనగా ఉన్నంత వరకు ఏ ప్రమాదమూ లేదు. వచ్చిన ఆలోచన కార్యరూపంలో పెట్టబడినప్పుడు మాత్రము అది నూతన సంస్కారం కారణమవుతుంది అని తెలియజేశారు. అదేవిధంగా ఇప్పుడు ఈ భారతంలో ఈ మానసిక శరీరము వ్యక్తం చేసినటువంటి సంస్కారము సుస్పష్టంగా తెలుస్తుంది. అనుభవించవలసినటువంటి సంస్కారం ఎంత కష్టమైన నిష్ఠురమైన అనుభవించవలసినటువంటి సంస్కారము అని నీవు గుర్తించగలుగుతావు. అంతగాఢంతో నీవు నిద్రపోవడం లేదు, కానీ దాన్ని ఉపయోగింపజేసేటువంటి ఇంద్రియములు మనస్సు చైతన్యము నిర్దేశిస్తుంది కనుక వ్యక్తమైనటువంటి ఆ సంస్కారం నేనేం చేయలేదు, నీ చేత ఏ అనుభవాన్ని అనుభవం చేయలేదు. కానీ ఉన్నదని నీకు తెలుసుకుంటున్నావు. అది ఏ నిష్ఠురమైనటువంటి అనుభవం అనుభవం చేసినా అనుభవించడానికి నీవు సిద్ధమై ఉన్నావు. అటువంటి సందర్భంలో నీ మానసిక శరీరము తన నుండి వ్యక్తపరిచినటువంటి సంస్కారమును నిద్రపోతున్నటువంటి చైతన్యములకు అందిస్తుంది. నిర్దిస్తున్నటువంటి నీ జీవ చైతన్యములకు ఇస్తుంది. అప్పుడు తాత్కాలికముగా సంస్కారములు లేని కారణం చేత నిద్రావస్థకు ఉపకరించిందే తప్ప చైతన్యము ఎప్పుడైతే సంస్కారము చైతన్యంపై వ్యక్తమైందో అప్పుడు చైతన్యం మేల్కొంది. మేల్కొన్నటువంటి చైతన్యం ఊరుకుంటుందో మనసు ప్రేరణ చేస్తుంది. మనసు ప్రవాహం ప్రారంభమైంది. మనసు ఊరుకుంటుందా దాన్ని అనుభవింపజేయడానికి, ఈ సంస్కారాన్ని అనుభవింపజేయడానికి ఇంద్రియములను ప్రేరణ చేస్తుంది. ఈ విధంగా ఈ ఇంద్రియములను ప్రేరణ చేయడం ద్వారా వాటిని అనుభవించవలసినటువంటి కారణం ఉన్న కారణం చేత లేవు. నీవి కర్మను అనుభవించాలి, నీవి సంస్కారాలను అనుభవించాలి అని నీ చైతన్యము, సంస్కారయుతమైనటువంటి చైతన్యము నిన్ను లేపుతుంది. ఎంత హాయిగా నిద్రపోతున్నప్పటికీ కూడా, గాఢ నిద్రలో ఎంత హాయిగా నీవు నిద్రపోతున్నప్పటికీ కూడా ఈ సంస్కారం ఉత్పన్నమైనటువంటి సంస్కార చైతన్యము నిన్ను అంతగా నిద్ర నుండి లేపుతుంది. ఈ ప్రక్రియ అంతా గతంలో చాలా రోజులు మనం విచారణ చేసుకున్నాం. ప్రతిరోజు కూడా ఇవన్నీ ఎందుకోసము అని అంటే వివేకానుభవము సత్యము నిత్యము అనేటువంటి భ్రాంతితోనూ అజ్ఞానంతోనూ నీవు జీవిస్తున్నావు. ఇది సత్యము కాదు, నిత్యమైనటువంటిది కాదు, ఇది అసత్యమైనటువంటిది అనేటువంటి అనుభవం నీవు పొంది సత్యానుభవంలో మేల్కొనడానికి సత్యయుతమైనటువంటి శాశ్వతయుతమైనటువంటి దైవీ జీవితం నీవు జీవించాలి అనేటువంటి ఉద్దేశంతో మేర్బాబా మానవాళికి అనుగ్రహించినటువంటి ఈ సాధన విధానము, ఇది మేల్కొల్పు విధానం. అంచేత మీరు మేల్కొనడం అనేటువంటి ప్రక్రియ ఒక క్రమమైనటువంటిది. ఆ క్రమములో మీరు ప్రథమ స్థాయికి చేరుతున్నారు. అంటే ప్రాణాయామ ప్రక్రియ ద్వారా, ఎరుక ద్వారా నీవు తీసుకున్నటువంటి గాలిలో ఉన్నటువంటి ప్రాణశక్తి యొక్క ఎరుకను పొందుతున్నావు. గాలి తీసుకొనకుండా ఎవరూ బ్రతకలేరు, అందరూ గాలి తీసుకుంటూనే ఉన్నారు. మరి ఎంతమందిగా ఎరుకున్నది? అవేర్నెస్
ఉన్నది. కాసేపు ముక్కు తిప్పడేసి గాలి నడవకపోతే అప్పుడు ఉక్కిరి బిక్కిరవుతావు. అప్పుడు తెలుస్తుంది గాలి వల్ల నేను బ్రతుకుతున్నాను, ఈ గాలి తీసుకోకపోయినట్లయితే బ్రతుకు లేదు అని నీవు తెలుసుకున్నావు. అప్పుడు ఎక్కువ వస్తుంది. అది అటువంటి ముక్కు తిప్పడది ఏమీ లేకుండానే అత్యంత సహజంగా నీవు తీసుకునేటువంటి గాలి యొక్క ఎరుకలు ఇస్తుంది ఈ అనులోమ విలోమ ప్రాణాయామం. నువ్వు తీసుకున్నటువంటి గాలి ఒట్టి గాలి కాదు, ప్రాణశక్తితో కూడినటువంటి ప్రాణవాయువు. నేను మన మిత్రుడు చెప్పారు చూడండి, గుండె ఆగిపోతుండేటువంటి సమయంలో ప్రాణవాయువు అప్లై చేసినట్లుగాను తాత్కాలికంగా, అలాగే తాత్కాలికంగా ప్రాణవాయువు అప్లై చేసేటప్పటికీ తన సహజమైనటువంటి ఆ ప్రాణశక్తి జాగృతమవుతుంది, వ్యక్తమవుతుంది. ఇప్పుడు నీవు తీసుకునేటువంటి గాలిలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి నీకు తెలియబడుతుంది. ఎక్కడ? నీ హృదయంలో.